నమస్తే అందరికీ. నేను మీ రైతు బిడ్డ నాగరాజ. ముందుగా రైతు దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, ప్రతి ఒక్క రైతన్నకి. అంతకంటే ముందుగా ఈ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది రైతులకి, ప్రతి ఒక్క రైతుకి ఉపయోగపడే వీడియో. షేర్ చేయండి, లైక్ చేస్తే ప్రతి ఒక్క రైతుకి రీచ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది రైతు అనేది తెలుసుకుంటారన్న. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదాము. టమాటా ధరలు ఇంకా ఎందుకు స్టడీ కాలేదు అంటే, నేను ముందు వీడియోలో కూడా చెప్పిన, ఇప్పుడు మళ్ళా చెప్తున్నా. ఎందుకు స్టడీ కాలేదంటే, అప్ అండ్ డౌన్ అనేది ఉంటాయన్న. అప్ అండ్ డౌన్ ఎక్కుతుంటాయి, తగ్గుతుంటాయి, ఎక్కుతుంటుంది, తగ్గుతుంటుంది. ఎందుకంటే తోటల్లో కాయలు అనేది ఉన్నాయి. తోటలో కాయలు అనేది ఉన్నాయి, ఒక తమిళనాడు తప్పించి మిగతా అన్ని లోకల్లో. డౌన్ అయినప్పుడు ఏం చేస్తారంటే మన రైతులు 2 రోజులు ఆగి పెరుక్కున్నాంలే అంటారు. కొద్దిగా అట్లా రేట్ అట్లా రైజ్ అయినప్పుడు అందరూ ఒకేసారి పెరికేస్తారు. అందుకనేసి సరుకు ఎక్కువ మార్కెట్కి పోయినప్పుడు డౌన్ అవుతుంది, తక్కువ పోయినప్పుడు రైజ్ అవుతుంది. 250 నుండి 450 రూపాయలు ఖచ్చితంగా అమ్ముతుంది. ఇప్పుడు నిన్ననగా 400, 350 స్మాల్ బాక్సు. ఈరోజు ఏం వెళ్తుందో చూడాలి రేటు. ఈరోజు అంటే ఈరోజు 23వ తారీఖు డిసెంబరు 2024. ఈరోజు అయితే మార్కెట్ కొద్దిగా వీకే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు 2 దినాలు అమ్మిన దానివల్ల ఎక్కువగా కాయలు అయితే కోసేస్తారు రైతులు. కానీ తోటలు అయితే చూసుకోండి రైతన్నలు. నేను చెప్పే విషయం రైతులకి ఇదే. తోట అయితే బాగా చూసుకోండి. వర్షం పడిన దానివల్ల ఈ రకంగా ఆకంతా రాలిపోయింది, టక్కని మైపోతున్నాయి కాయలు. అది పరిస్థితి. స్టడీ అయితే అవుతుంది. 250 నుండి 450 అట్లా ఖచ్చితంగా అమ్ముతుంది. మీరేం బాధపడే పని లేదు, చింతించిన అవసరం కూడా లేదు. దాంట్లో ఇప్పుడు వర్షం అనేది అక్కడక్కడ ఈ వర్షం పడుతూ ఉంది. ఈ తమిళనాడు కన లేవనం అంటే ఖచ్చితంగా ఇప్పటికే స్టడీ అయిపోయాం. 400 అట్లా ఒక తమిళనాడుకి మాత్రమే ఎక్స్పోర్ట్ పోతూ ఉండేది. ఇప్పుడు మనకి అంతా లోకల్లో అక్కడక్కడే సరిపోతూ ఉన్నాయి. ఇదన్నా ఇన్ఫర్మేషను. ఖచ్చితంగా అయితే స్టడీ అయితే టెన్షన్ పడే పనే లేదు. జనవరిలో అయినా కానీ చింతించిన అవసరమే లేదన్న. వర్షానికి ఈ ఆకంతా రాలిపోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని వాటిలు చాలా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. అంతా మొత్తం రాలిపోతూ ఉన్నాయి చెట్లలో నుండి. ఇప్పుడేం చేస్తారు, దాంట్లో సరుకు కూడా నాణ్యతగా ఉండదు. ఎప్పుడు ఆకు చెట్టు నుండి ఆకు రాలిపోద్దు, ఆ కాయ అనేది క్వాలిటీ ఉండదు. క్వాలిటీ లేని దానివల్ల ఏమవుతుంది, మార్కెట్ రేట్ కూడా ఎక్కువ పోదు. అది ఎక్కువ ఇప్పుడు స్టడీ కాకుండా ఉండేదానికి కారణము, రేట్లు ఎక్కువ ఇప్పుడు అమ్మని దానికి కారణము అదన్నా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న.